ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. 6 రోజులు గడుస్తున్నా లోపల చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో చర్చిస్తూ రెస్క్యూ బలగాలతో సహాయ చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరో 2 రోజుల్లో రెస్క్యూ పనులు పూర్తవుతాయని తెలిపారు రాష్ట్ర మంత్రులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ 6వ రోజు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇండియన్ ఆర్మీ 7th ఇంజనీర్ రెజిమెంట్ టీం, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనస్ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బురద తొలగింపు పనులు కొనసాగుతున్నప్పటికీ టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్లకు పైగా నీరు ఊరుతోంది. దీంతో రెస్క్యూ సిబ్బందికి లోపల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికీ టన్నెల్ బోర్ మిషన్ ఆనవాళ్లు కనిపించడం లేదు. డేంజర్ జోన్ గా మారిన ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13.5 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ వరకు వెళ్లడం రెస్క్యూ టీమ్స్ కి ఇబ్బందిగా మారింది. చెల్లా చెదురుగా ఆక్సిజన్ పార్ట్స్ పడిపోగా సుమారు 9 మీటర్ల మీద టన్నెల్ మట్టితో నిండిపోయింది. గ్యాస్ కట్టెలతో ఆక్సిజన్ మిషన్ స్పేర్ పార్ట్స్ ను కట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 6 రోజులు అవుతున్నా రెస్క్యూపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించిన హరీష్ రావు రెస్క్యూ ఆపరేషన్ టీములను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 6 రోజుల్లో కనీసం కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేయలేకపోయారన్నారు. 8 మందిని బయటకు తీసేందుకు దేశంలో ఉన్న బెస్ట్ నిపుణులను వెంటనే పిలిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? ఎలక్షన్ ప్రచారం పోతున్నారు, ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుడు, పొద్దుగా లేచిపోతుండు, ఆడిపోతుండు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయన్నారు. 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. హరీష్, జగదీష్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పట్టించుకొని ఉంటే ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయి ఉండేదన్నారు. టన్నెల్ ప్రమాదంపై మాట్లాడేందుకు హరీష్ కు సిగ్గుండాలని మండిపడ్డారు ఉత్తమ్. ఈ యొక్క టన్నెల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీవాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీ టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా వాళ్ళ హయాంలో మేము డెమోక్రటిక్ గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్ గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చిన వీడి వరకు. ఇప్పటి వరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా, నా మామైనా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. ఎస్ఎల్బీసీ పనులు పూర్తి కాకపోవడానికి టన్నెల్ ప్రమాదానికి పరోక్షంగా బీఆర్ఎస్ కారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి టన్నెల్ ను సందర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కేవలం 9 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణ పనులు చేశారన్నారు. 2005లో కాంగ్రెస్ హయాంలో 44 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు పర్మిషన్ వచ్చినా బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. అంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలం తప్పు పట్టకుండా ఉండడం కోసం ముందే అఘాయిత్యానికి ఎత్తుకోవడం, ముందే దొంగదని మాట్లాడడం ఇంత స్పష్టంగా కనపడుతుంది కదా. నేను అడిగిన 4 ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి గారు ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు, అక్కడ ఎక్కడో తిరుగుతా ఉన్నాను మాట్లాడతావు. నేను అడుగుతా ఉన్నాను, కొండగట్టు కాడ సుమారుగా 70 మంది చనిపోయారు యాక్సిడెంట్. పోయిండా కేసీఆర్? ఎప్పుడైనా పోయిండా? పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా 6 మంది 8 మంది ఒకసారి చనిపోయారు. పోయిండా కేసీఆర్?
మరో 2 రోజుల్లో రెస్క్యూ పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. టన్నెల్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ రెస్క్యూ బలగాలతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.